రామ హరే హరే. హరే కృష్ణ భక్తులందరికి సాదర ప్రణామాలు. ఈరోజు ఎవరు చదువుతారు? మధులిక మాతాజీ, విజయవాడ. మాతాజీ క్లియర్ గా లౌడ్ గా చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను శ్రీకృష్ణుని అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు భౌతిక జీవిత సమస్యలను గురించి మరింతగా వివరిస్తున్నారు. అతడు సంసారిక జీవితంలో మునిగిన గృహస్థుడిని పట్టుపురుగుతో పోలుస్తున్నాడు. పట్టుపురుగు తన జిగురుతో గూడును తయారు చేసుకొని అందులో తనను తాను బంధించుకుంటుంది. ఆ జిగురుతో పూర్తిగా బంధింపబడి బయటకు రాలేని పరిస్థితిని కల్పించుకుంటుంది. అలాగే భౌతిక జీవితంలోని వ్యక్తి యొక్క బంధాలు ఎంత దృఢమైనవనగా అతడు ఈ సంసార ఆకర్షణ అనే మాయాజలం నుండి బయటపడలేడు. అలాగే భౌతిక జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నను వాటి నుండి బయటపడాలని ఆలోచించడు. ఎందుకనగా అతడు మైదున భోగం మరియు రుచికరమైన విందు భోజనం చాలా ముఖ్యమని భావిస్తాడు. కనుకనే అతడు ఎన్ని రకాలుగా కష్టాలను అనుభవిస్తున్నను వాటిని విడుచుటకు ఇష్టపడడు. ఈ విధంగా భౌతిక జీవితంలో దృఢంగా చిక్కుకున్న వ్యక్తి ఈ భౌతిక జీవితం నుండి బయటపడుట వల్ల కలిగే వాస్తవ ప్రయోజనాన్ని గురించి ఆలోచించడు. అతడు భౌతిక జీవితంలోని త్రివిధ క్లేశములకు గురవుతున్నను దృఢమైన కుటుంబ అనుబంధం వలన బయటకు రాలేకపోవును. కేవలం కుటుంబ ఆకర్షణలో పడి తనకు కలిగిన కొద్ది సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నాడని అతడు గుర్తించలేడు. ఆత్మ సాక్షాత్కారాన్ని, నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కేవలం ఈ భౌతిక ప్రలోభంలో పడి వృధా చేసుకుంటున్నాడు. అందుకే ప్రహ్లాద మహారాజు తన అసురమిత్రులకు ఇలా చెబుతున్నాడు: దయచేసి భౌతిక శిఖాల వెంట మాత్రమే పరిగెత్తే వారి సాంగత్యాన్ని విడవండి. కృష్ణ చైతన్య జీవితాన్ని గడుపుతున్న వారితో మాత్రమే సాంగత్యాన్ని చేయండి అనేది అతని ఆదేశం. అతడు తన మిత్రుడితో ఇలా చెబుతున్నాడు: కృష్ణ చైతన్యం సులభంగా పొందదగినది. ఎందుకనగా కృష్ణ చైతన్యం మనకు చాలా ప్రియమైంది, కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయాం. అందుకే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వ్యక్తి దానిని మరింతగా ఆస్వాదిస్తూ భౌతిక చైతన్యాన్ని మర్చిపోగలడు. ఒకవేళ మీరు మీ ప్రియమైన ఇంటిని, కుటుంబ సభ్యులను, స్నేహితులను విడిచి దూరదేశాల్లో ఉన్నట్లయితే వారిని తాత్కాలికంగా మర్చిపోయే అవకాశం కలదు. కానీ అకస్మాత్తుగా మీకు మీ ఇల్లు, స్నేహితులు జ్ఞాపకం వచ్చినట్లయితే వారిని ఎలా కలవాలని ఆవేదన చెందుతారు. సాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న మా మిత్రులలో ఒకరు ఇలా చెప్పారు: చాలా కాలం క్రితం నా చిన్నపిల్లలను విడిచి నేను దూరదేశాలకు వెళ్ళిపోయాను. కానీ కొద్ది రోజుల క్రితం పెద్దవాడైన నా కుమారుడి నుండి ఉత్తరం వచ్చింది. అది చూసేసరికి ఒక్కసారిగా నాలో వాత్సల్యం పొంగి అతనికి కొంత డబ్బును పంపించాను. ఎన్నో సంవత్సరాల నుండి తన పిల్లవాడిని మరిచిపోయినను ఈ వాత్సల్యం అప్రయత్నంగా సహజంగానే కలిగింది. అలాగే శ్రీకృష్ణునితో మన సంబంధం కూడా ఎంత ఆత్మీయమైనదంటే కృష్ణ చైతన్యాన్ని పాటించటానికి ఏ కొద్ది అవకాశం కలిగినా వెంటనే శ్రీకృష్ణునితో మనకు గల సంబంధాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోగలం. అందుకే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వ్యక్తి దానిని మరింతగా ఆస్వాదిస్తూ మనమందరం శ్రీకృష్ణునితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని మనం మర్చిపోయాం. కానీ మనం శ్రీకృష్ణ చైతన్యవంతులమైనచో క్రమంగా మన పూర్వపు చైతన్యం అనగా శ్రీకృష్ణుడితో మనకు కల సంబంధం జాగృతమవుతుంది. ఎప్పుడైతే మనం చైతన్యం పూర్తిగా వికసిస్తుందో అప్పుడే శ్రీకృష్ణునితో మనకు గల ప్రత్యేక సంబంధాన్ని గుర్తింపగలుగుతాము. మనం శ్రీకృష్ణునితో కుమారుని వలెనో, సేవకుని వలెనో, స్నేహితుని వలెనో, తల్లిదండ్రుల వలెనో, ప్రియమైన భార్య లేదా ప్రేయసి వలెనో సంబంధాన్ని కలిగి ఉండవచ్చును. కానీ ఈ సంబంధాలన్నీ భౌతిక ప్రపంచంలో విపరీత ప్రతిబింబములు. కృష్ణ చైతన్య జ్ఞానమును పొందినప్పుడు శ్రీకృష్ణుడితో మనకు గల పూర్వ సంబంధము తిరిగి జాగృతమవుతుంది. మనమందరిలో ప్రేమించే గుణం కలదు. ఆత్మ ఈ శరీరంలో ఆశ్రయం తీసుకున్న కారణంగా నేను ఈ శరీరాన్ని ప్రేమిస్తాను. నిజానికి నేను
శరీరానికి బదులుగా శరీరంలో గల ఆత్మను ఎక్కువగా ప్రేమిస్తాను. జీవాత్మ శ్రీకృష్ణుని అంశ కనుక అది శ్రీకృష్ణునితో శాశ్వత సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకే నేను శ్రీకృష్ణుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఎందుకనగా శ్రీకృష్ణుడు సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. కనుక నేను అందరినీ ప్రేమిస్తాను. దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు సర్వవ్యాపకుడని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఈ మరిచిన విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ కృష్ణ చైతన్యం మనలో జాగృతమైనప్పుడు మనం అంతటా శ్రీకృష్ణుడితో గల సంబంధాన్ని, అతడి ప్రమేయాన్ని చూడగలం మరియు అన్నింటినీ ప్రేమించగలము. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించినను, మీరు నన్ను ప్రేమించినను ఈ ప్రేమ తాత్కాలికమైన శరీరంపై ఆధారపడి ఉంటుంది. శ్రీకృష్ణుని పట్ల మన ప్రేమ జాగృతమైనప్పుడు నేను మిమ్మల్నే కాదు ప్రతి జీవిని ప్రేమిస్తాను. ఎందుకనగా అప్పుడు ఈ శరీరం అనే బాహ్యమైన గుర్తింపును మర్చిపోతాం. సంపూర్ణంగా కృష్ణ చైతన్యమును సాధించిన వ్యక్తి ఇతడు మానవుడు, ఇది జంతువు, ఇది పిల్లి, ఇవి కీటకాలు అని ఆలోచించడు. అతడు అందరినీ శ్రీకృష్ణుని అంశలుగా గుర్తిస్తాడు. ఈ విషయాన్ని గురించి భగవద్గీతలో చక్కగా వివరించబడింది. కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించిన వ్యక్తి విశ్వంలో గల ప్రతి జీవిని ప్రేమించగలుగుతాడు. కృష్ణ చైతన్య స్థితిని పొందనంత వరకు విశ్వమానవ సౌభ్రాతృత్వం సాధ్యం కాదు. నిజమైన విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని సాధించాలంటే మనం కృష్ణ చైతన్యవంతులమైనప్పుడే అది సాధ్యపడుతుంది. భౌతిక చైతన్యం వలన మనం సాధించలేము. భౌతిక చైతన్యం ఉన్నంత కాలం మన ప్రేమ అనేది పరిమితంగా ఉంటుంది. కానీ మనం కృష్ణ చైతన్యవంతులమైనప్పుడు మన ప్రేమ విశ్వజనీనమవుతుంది. స్థిరచరాలైన వృక్షాలు, మొక్కల నుండి బ్రహ్మదేవుని వరకు అన్నింటా అందరి హృదయాలలోనూ దేవాది దేవుడు స్వాంసరూప పరమాత్మగా నెలకొని ఉంటాడు. మనం కృష్ణ చైతన్యవంతులం అవ్వగానే అన్నింటితో శ్రీకృష్ణునికి గల సంబంధాన్ని గుర్తించి ప్రేమించేలా మనల్ని దేవాది దేవుని స్వాంసరూప పరమాత్మ ప్రేరేపించును అని ప్రహ్లాద్ మహారాజు బోధిస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం. ఇక్కడ ప్రహ్లాద మహారాజు గారు సత్సంగం యొక్క వైభవం గురించి చెప్తూ ఉన్నారు. ఎవరితో మనం ఉండవలే, భౌతికమైన కోరికలు, భౌతికమైన వాంఛలు. శ్రీ చైతన్య మహాప్రభు ఒక విషయం చెప్తారు, శ్రీ సంగి సంగస్య అని అంటారు. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి స్త్రీ యొక్క సంఘము లేదా ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్న భక్తుడికి ఒక స్త్రీ యొక్క సంఘము అనేది అత్యంత డేంజరస్ సిచ్యువేషన్ అన్నమాట. కానీ మహాప్రభు ఏమన్నారో తెలుసా అండి, శ్రీ సంగి సంగస్య. ఎవరికైతే స్త్రీల పట్ల అత్యంత మక్కువ ఉంటుందో అటువంటి వాడి వ్యక్తి ఇంకా డేంజరస్ మనకి. అటు పురుషుల వైపు కూడా వేసుకోండి, పురుషులకి స్త్రీలకి. ఏదైతే వస్తువు ఉన్నదో ఆ వస్తువు కంటే ఆ వస్తువుని అడిక్ట్ అయిన వ్యక్తి ఉన్నాడు కదా, వాడు చాలా డేంజరస్. వాడు ఏం చేస్తాడు అనంటే మనల్ని ఎలాగో అలాగా ఆ కార్యక్రమం వైపు లేదా ఆ పని వైపు నడిపిస్తూ ఉంటాడనమాట. ఇది అన్నిటికంటే డేంజరస్. మనము ఎంతో కష్టపడి కాపాడుకొని చక్కగా భక్తి గురించి నేర్చుకొని భక్తిని ఆచరిస్తూ మనమున్నాము. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఒక్క క్షణం పట్టదు ఒక చెడు వ్యక్తికి మనం నేర్చుకున్న ఈ సంవత్సరాల నుంచి, నెలల నుంచి మనం చేస్తున్న సాధన అనండి, మనం చేస్తున్న ప్రాక్టీస్ అనండి, మనం చేస్తున్న
లేదా మనం వింటున్న ప్రవచనాలనండి, మనము సంపార్జన చేసుకున్న జ్ఞానం అనండి, ఒక స్త్రీ సంగి సంగ లేదా ఒక వ్యక్తికి, ఒక అభక్తునికి ఒక్క నిమిషం పట్టదు మనం నేర్చుకున్న జ్ఞానాన్నన్నిటిని మట్టి కల్పించడానికి. కాబట్టి ప్రహ్లాద మహారాజ్ అంటున్నారు, భౌతిక విషయాలలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండగలిగితే అప్పుడే మన కృష్ణ చైతన్యం మంచిగా ముందుకి నడుస్తుంది అని ఉపదేశం చేస్తున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం. సత్సంగత్వే నిస్సంగత్వం. ఎప్పుడైతే మనం సత్సంగత్వంలో ఉంటామో అప్పుడు మాత్రమే ఈ భౌతికమైన కోరికల దగ్గర నుంచి మనకి విముక్తి అనేది కలుగుతుంది. లేకపోతే ఎప్పటికీ భౌతికమైన కోరికలు అనేవి పోవే పోవు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహం అంతా కూడా తొలగిపోతుంది. వేటి పట్ల మోహం? ఈ ప్రపంచం అంతా మోహించేదో ఒకదాని గురించి, మనం మోహించేదేమో పరమమైన అందము కలిగిన, ఐశ్వర్యము కలిగిన, శక్తి కలిగిన, వైరాగ్యము కలిగిన, బలము కలిగిన వ్యక్తిని గురించి. మనకి ఒక విషయం చెప్తారండి. మా ఇద్దరి డివోటీస్ శుకదేవ్ గోస్వామి మహారాజ్ అని నెల్లూరులో ఉంటారు. నెల్లూరులో ఉండే భక్తులకు తెలుసు ఈ విషయం. ఎవరైతే నెల్లూరులో ఉంటారో మన ఇస్కాన్ టెంపుల్లో శుకదేవ్ గోస్వామి అని ఉంటారు. దాని తర్వాత కృష్ణానంద ప్రభు అని ఇంకో డివోటీ ఉన్నారు. కొంతమందికి తెలిసే ఉంటుంది మన ఇస్కాన్ డివోటీస్ కి. అయితే వీళ్ళిద్దరూ కూడా కురుక్షేత్రంలో యూనివర్సిటీలో చదువు చెప్పేవారు అనమాట. ప్రొఫెసర్స్ గా పనిచేస్తుండేవారు. కానీ వాళ్ళు బ్రహ్మచారిగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు కాషాయ వస్త్రాలలోనే టీచింగ్కి వెళ్ళేవారు అనమాట. అయితే ఒకసారి వాళ్ళ కొలీగ్స్ అందరితో కూర్చున్నప్పుడట, అబ్బా అసలు మీకు ఎంత వైరాగ్యం, ఎంత వైరాగ్యం, ఇంత చదువుకున్నా, ఇంత నాలెడ్జ్ ఉన్నా, ఇంత డబ్బులున్నా మీరు ఈ భౌతికమైన విషయాలన్నీ వదిలేసి కృష్ణుని పట్టుకున్నారు. ఎంత వైరాగ్యం మీకు, ఎంత వైరాగ్యం మీకు అన్నారట. అయితే కృష్ణానందపురం అన్నారట, నిజంగా వైరాగ్యం అంటే మాది కాదయ్యా, మీది. ఎందుకంటే అందరికంటే సుందరమైన, అందరికంటే అద్భుతమైన కృష్ణుని వదిలేసి మీరు ఈ చెత్త భౌతిక ప్రపంచాన్ని పట్టుకున్నారు. అసలు మీది నిజమైన వైరాగ్యము, అన్నిటికంటే విలువైన వస్తువును వదిలేసింది మీరు అని అన్నారట ప్రభు. భౌతికవాదులు భగవంతుణ్ణి వదిలేసి కేవలం వివిధ కోరికల కోసం మాత్రమే ప్రయత్నిస్తూ
ప్రభుజీ అంటే మీరు ఇప్పుడు భౌతికమైన వ్యక్తుల యొక్క సాంగత్యం వదిలేయండి అని అంటే మా చుట్టూ ఉన్న వ్యక్తులే భౌతికమైన వ్యక్తులు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ప్రభుజీ ఈ జూమ్ వదిలేసి కానీ మేము తల తిప్పామనుకోండి, అందరు భౌతికమైన వ్యక్తులే చుట్టూ ఉన్నారు. అంటే ఇప్పుడు మేము 24 గంటలు జూమ్ లోనే ఉండాలా? ఎవరితో మాట్లాడకూడదా? అని అంటే మనం ఏం చెయ్యాలి? మన బాధ్యత ఎంత వరకు ఉన్నది ఎవరి పట్ల? కుటుంబం పట్ల మన బాధ్యత ఉన్నదండి. దాన్ని చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తూ, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, వాళ్ళని కూడా భక్తిలో ఇన్‌స్పైర్ చేస్తూ ఇంకా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది. అమ్మ, నాన్న, అత్త, మామ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి పట్ల మీ కర్తవ్యాలను పూర్తిగా నిర్వర్తిస్తూ, చక్కగా ప్రేమతో చూసుకుంటూ ఇంకొద్దిగా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది. అన్న, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళతోటి కూడా ప్రేమతో ఉంటూ, బాధ్యతను నిర్వర్తిస్తూ, దాని తర్వాత ఇంకొద్దిగా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఇలా ఎక్స్‌టెండ్ చేస్తూ, ఎక్స్‌టెండ్ చేస్తూ, ఎక్స్‌టెండ్ చేస్తూ, ఎక్స్‌టెండ్ చేస్తూ, ఎక్స్‌టెండ్ చేస్తూ, ఎక్స్‌టెండ్ చేస్తూ అందరితో నేను ఎలా ఇంతకుముందు ఉండేవాళ్ళమో అలానే ఉంటాము అని అన్నారనుకోండి, మీరు భక్తి చేయలేరు. ఎవరితో మన కర్తవ్యం, ఎవరితో మన యొక్క బాధ్యత అవసరం, ఎవరిని మనం ఎలా సేవించాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ఫస్ట్ ప్రియారిటీ మన ఫ్యామిలీ. లేదు ప్రభుజీ మేము పాతింట్లో ఉన్నప్పుడు అక్కడ మేము ఒక కిట్టి ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడ కూడా మేము ప్రతి వారం వెళ్ళాల్సిందే. దేర్ ఇస్ నో వే ఐ కెన్ లీవ్ దట్ ప్రోగ్రామ్. సరే అక్కడ ఏం చేస్తారమ్మా మీరు? అంటే ఏముంది ప్రభు, సినిమా పాటలకు డాన్స్ చేస్తాం, రీళ్లు తీస్తాము. తర్వాత అందరూ ఎవరెవరో తెస్తారు ఏవో ఒక తిండిని, వాటిని భుజిస్తాము. ఇప్పుడు అలా వారానికి ఒకసారి మేము అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి ఈ పార్టీ అటెండ్ అయ్యి, ఆ పార్టీ అటెండ్ అయ్యి, ఇచ్చేసి వచ్చేసాం అనుకోండి. అప్పుడు ఎంతవరకు మన ఆధ్యాత్మిక భక్తి తత్వం నిలబడుతుంది చెప్పండి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పట్ల మన కర్తవ్యం ఉండాలి. ఇలా కానీ మనం ఉండగలిగామనుకోండి, ఇలా కానీ మనం ఆలోచించగలిగామనుకోండి, ఎంతవరకు ఎవరు అవసరం మనకి అంతే. అప్పుడు మన మిగతా విషయాలన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి. సత్సంగం చాలా ముఖ్యం కాబట్టే ఇలా ప్రతిరోజు మనం ఈ సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదండి. మనకి ఫోన్ కి ఎలా అయితే ఛార్జింగ్ వైర్ నుంచో లేదా ఏమంటాం పవర్ బ్యాంక్ నుంచో వస్తుందో, మన ఆధ్యాత్మికత యొక్క ఛార్జింగ్ కి పవర్ బ్యాంకే సత్సంగం అంటే. మనం ఎప్పుడైతే ఆ సత్సంగానికి కనెక్ట్ అవుతామో అప్పుడే మనం స్పిరిచువల్లీ ఛార్జ్ అవుతాం. ఎప్పుడైతే మనం ఆ సత్సంగంలో కనెక్ట్ అవ్వమో అప్పుడు మనం డ్రైన్ అయిపోతూ ఉంటాం అనమాట స్పిరిచువల్ గా. అందుకే కదండి మనం యాత్రలకు గట్రా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మాండంగా ప్రొద్దునే లేసి మంగళారతి చేసేసుకొని బ్రహ్మాండంగా చాంటింగ్ చేసేసుకొని ఆహా ఓహో, ఇంటికి రాగానే ఎందుకు ఏం తేడా? మీరు అలానే ఉన్నారు, మీ మనసు అలానే ఉన్నది, మీ మైండ్ అలానే ఉన్నది, మీ యొక్క సంకల్పం అలానే ఉన్నది. ఏంటి మారింది అంటే సాంగత్యము లేదు, అంతే తేడా.
ఇప్పుడు భరత మహారాజు గారు అంత వైరాగ్యంతో మొత్తం ప్రపంచాన్నే వదిలేసి, అంత ఆస్తిపాస్తులను వదిలేసి, చక్కటి భార్యని వదిలేసి, పిల్లలని వదిలేసి, ఐశ్వర్యాన్ని వదిలేసి, పెద్ద పెద్ద బలగాలను వదిలేసి, పెద్ద భవనాన్ని వదిలేసి, అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అరణ్యంలో తపస్సు చేసుకుంటానని ఒక చిన్న జింక పిల్లతో మోహంలో పడిపోయారు. ఏదా జింక, ఏదా లేడి, ఏది 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 అనుకుంటూ మరణించాడు. మళ్ళీ జింకై పుట్టాడు. తర్వాత జరాభరతుడయ్యాడు. ఒక చిన్న ప్రాణి పట్ల ఆసక్తి పెంచుకోవటం వల్ల 3 జన్మలు. కానీ మీరు చూడండి, మన ఫోన్లో ఒక 500 కాంటాక్ట్లు, ఫేస్బుక్ లో 1000 మంది ఫ్రెండ్లు, ఇన్స్టాగ్రామ్ లో 200 మంది ఫాలోవర్లు. ఇప్పుడు మనకి చెప్పండి, ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది? కాబట్టి ఆలోచించదగిన విషయం మనం. ఎవరిని ఎంతవరకు మనం ఎంకరేజ్ చేయాలి అనే విషయాన్ని మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అండి అది. ఎవరి యొక్క సాంగత్యం మనకి ప్రమాదం, ఎవరి యొక్క మాటలు నాకు ప్రమాదం అని కానీ మనము ఇచ్చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమవుతుంది ఎవరితో మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరితో సాంగత్యం ఎక్కువసేపు మనం గడపవచ్చు, మనం చూస్ చేసుకోవాలంటే అండి. మనకు దొరుకుతుంది అలా, దొరకకుండా అలా ఏముండదండి, బ్రహ్మాండంగా దొరుకుతుంది. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చక్కగా ఉన్నాం అనుకోండి, చక్కటి విషయాలన్నీ అవగతం అవుతాయి. బీ విజిలెంట్, అదే నేను అంటాను. మనం ఏం చేస్తున్నాం, ఎవరి సాంగత్యంలో మనం ఉన్నాం, వాళ్ళ యొక్క సాంగత్యం మన పైన ఎలా ప్రభావితం చేస్తుంది. భక్తి అంటే అండి రెస్పాన్సిబిలిటీ. ఏంటి రెస్పాన్సిబిలిటీ? దేనికోసం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే, మన భక్తికి ఎవ్వరూ రెస్పాన్సిబుల్ కాదండి, మనమే రెస్పాన్సిబుల్. అరే, నాకు లేక లేక ఒక భగవద్భక్తి చేసే ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా, దీన్ని నేను వేస్ట్ చేసుకోను, దీన్ని చక్కగా నేను నిర్వర్తించుకుంటా. దీన్ని నిర్వర్తించుకోవాలి అని అంటే నేను ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏమేం తప్పులు చేస్తున్నాను, పరిశీలన మనమే కదండి చేసుకోవాల్సింది. చేసుకున్నాక మనము అరే ఈ తప్పులు చేస్తున్నాం, దీంట్లో నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని అన్నప్పుడు, ఎవరైనా భక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు, లేదా ఏదైనా భక్తుడి దగ్గర నుంచి మనము మనము ఆ ఈ విషయాల పట్ల క్లారిటీ తెచ్చుకోగలిగినప్పుడు చక్కగా అడిగి క్లారిటీ తీసుకొని మంచిగా భక్తి మార్గంలో ముందుకెళ్తూ ఉండాలి. అదే ఒక నిజమైన భక్తుడి యొక్క లక్షణం అండి. అందుకే మీరు చూడండి, మనం ప్రతిరోజు అంతగా ప్రవచనాలతో పాటు ప్రశ్నోత్తరాలు చేసుకుంటున్నాం. ఒక్కొక్క భక్తుడు వీలున్నంత వరకు కూడా ఓపికగా మీ దగ్గర ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. అవునా కాదా? ఎందుకోసం చేస్తున్నారు ఈ విషయము అని కానీ మనం ఆలోచించామనుకోండి, ఒక మంచి సాంగత్యాన్ని మీ అందరికి అందించడానికి.
మన దగ్గర ఉండే మనసులో ఉండే ప్రశ్నలన్నిటినీ కూడా తీర్చడానికి. కాబట్టి ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా అవగతం కానీ చేసుకొని, మనం కానీ మంచిగా భక్తి మార్గంలో కానీ మనం నడుస్తూ వెళ్తూ ఉన్నామనుకోండి, దానికంటే గొప్ప అదృష్టం ఇంకొకటి లేదు. ఇది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ప్రహ్లాద్ మహారాజు తన యొక్క రాక్షస స్నేహితులతో ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా చెప్తూ ఉన్నారు. భౌతికమైన వ్యక్తులతో ఉండకండి. కృష్ణ చైతన్యంలో కలిగిన భక్తులతో చక్కగా మీ యొక్క సాంగత్యము. ఇప్పుడు మనం యాత్రకు వెళ్తున్నాం కదా, బృందావన యాత్రలో. బృందావన యాత్రలో మనం చేయవలసినది ఏంటి? దర్శనాలు ఉంటాయండి, తప్పకుండా. దర్శనాలు ఎక్కడ పోతాయండి? దర్శనాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఏంటి అనంటే, భక్తుల యొక్క సాంగత్యం కోసం మనం ముఖ్యంగా వెళ్తున్నాం బృందావనం. మీరు నన్ను అడిగారనుకోండి, ప్రభుజీ మనకి బృందావన యాత్రలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? బృందావన దర్శనమా? కాదు. అన్నిటికంటే ముఖ్యం మనం బృందావన యాత్రకు ఎందుకు వెళ్తున్నాము అనంటే, మంచి భక్తుల యొక్క సాంగత్యం కోసము. ఇందుకోసం వెళ్తున్నాం మనం. ప్రభు ప్రొద్దున పూట ప్రతిరోజు జూమ్ కి ఎందుకు వస్తున్నాం ప్రభు? మంచి భక్తుల యొక్క సాంగత్యం కోసం. అసలు మనం ఈ మార్గంలో ఎందుకున్నాం ప్రభు? కృష్ణ చైతన్య మార్గంలో భక్త సాంగత్యం కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలను ఎల్లప్పుడూ మనన చేసుకుంటూ ఉండండి. ఈ విషయాలను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండండి. ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో మీరే పరిశీలన చేసుకుంటూ ఉండండి. ఎవరైతే భక్తుడు తన జీవితాన్ని పరిశీలన చేసుకొని, ఎలా నేను ఒక మంచి భక్తుడిగా మారగలను అని తపన పడుతూ, కృష్ణుడికి ప్రార్థన చేస్తూ, కృష్ణ భక్తుల యొక్క హెల్ప్ తీసుకుంటూ ముందుకెళ్తారో, అటువంటి భక్తుడిని చూసి కృష్ణుడే గర్విస్తాడట. అరే, ఇంత మంచి భక్తుడా నాకున్నది. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్షన్ లో లేదండి గొప్పతనం. అయ్యా నేను పర్ఫెక్ట్ కాదు అని తెలుసుకోవటంలో ఉన్నది గొప్పతనం. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి భక్తి జీవితంలో. నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అనటం గొప్పతనం కాదు. అసలు ఎవరు అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండలేరు. అయ్యా నేను పర్ఫెక్ట్ కాదు, కానీ ఎప్పుడైతే మేము ఈ పర్ఫెక్ట్ అసోసియేషన్ లో ఉండగలుగుతామో, అప్పుడు మేము కూడా పర్ఫెక్షన్ వైపు నడవగలుగుతాము అనే ఒక తీవ్ర ఇచ్ఛ, ఒక ప్రార్థన మనసులో కలగటమే భక్తి అనంటే. ఈ భావన మీరెప్పుడూ పెట్టుకోండి. చక్కగా ప్రతిరోజు కూడా ఈ సంగత్యాన్ని సీరియస్ గా తీసుకొని, మంచిగా క్లాస్కి వస్తూ, మంచి విషయాలు నేర్చుకుంటూ, జపం చేస్తూ, మీకుండే ప్రశ్నలు అడుగుతూ, నిన్న సాయంత్రం ప్రేమనర్తన్ ప్రభు భక్తి శాస్త్రి 3వ చాప్టర్ పూర్తి చేశారు. వచ్చే వారం మళ్ళీ నేను ఆ 3rd చాప్టర్ మొత్తం మళ్ళీ నేను రివైజ్ చేస్తాను. ఒక 3rd చాప్టర్ మొత్తం మళ్ళీ నేను తీసుకుంటాను వచ్చే వారం. వచ్చే గురువారం ఎప్పుడైతే మనం కలుస్తామో, మళ్ళీ ఆ పూర్తి చాప్టర్ ని రివైజ్ చేసి, మీకుండే ఏమన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే వాటన్నిటిని తీసుకొని, మనం 3rd చాప్టర్ ని వచ్చే వారం పూర్తి చేసుకొని, మళ్ళీ మనం తర్వాత 4th చాప్టర్ ని మనం ప్రారంభం చేయొచ్చు. మీకుండే శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఇంకా ఇంకా పెరుగుతూ, మంచి భగవద్భక్తి మార్గంలో అందరం కలిసి, సాంగత్యం కదండి, అందరం కలిసి అడుగులెయ్యాలి అని ఆ భగవంతుడి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి అని అంటే అడగచ్చు. నవదీప్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామ్. ఎస్ ప్రభు. ప్రభుజీ, ఇంట్లో టూర్కి వెళ్తారు ప్రభుజీ, అరుణాచలం తీసుకోబోతారు ప్రభుజీ, అది శివక్షేత్రంగా ప్రభుజీ. ఇప్పుడు మనం ఓకే. మనం వైష్ణవం పాటిస్తున్నాం కాబట్టి ఏ విధంగా ఆయనను మొక్కచ్చు ప్రభుజీ? ఇప్పుడు నేను కృష్ణ భక్తి కావాలని మొక్కుతాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇది అన్నిటికంటే గొప్ప ప్రార్థన. ఓకే ప్రభుజీ. నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో తదా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తదా. కాబట్టి బ్రహ్మాండంగా స్వామికి ఒక గొప్ప, అన్నిటికంటే గొప్ప వైష్ణవుని మీరు చూస్తే మీరు ఏమని ప్రార్థన చేస్తారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు? Yes, ప్రభుజీ. అలానే మీరు శంకరుణ్ణి చక్కగా ఆశ్రయించవచ్చు. ఆయన పరమ వైష్ణవుడు, పరమ వైష్ణవును నీవే అని అంటారు పురంధరదాస శంకరుడికి. కాబట్టి బ్రహ్మాండంగా మీరు అయ్యా నాకు కృష్ణ భక్తిని కలిగించు అని ప్రార్థన చేయండి. ఓకే ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. ప్రభుజీ, అది మీకు మెసేజ్ పెట్టాను, చూసారా ప్రభుజీ? ఒకసారి వాయిస్ మెసేజ్ చేశాను. సారీ ప్రభుజీ, అడగచ్చు లేదో తెలియదు కానీ ఒకసారి అడుగుతున్నాను. చూస్తాను మాతాజీ, నేను కొద్దిగా బిజీగా ఉన్నాను మాతాజీ, చూస్తాను, నేను చెప్తాను. ఓకే ఓకే ప్రభు. అదే వేరే వాళ్ళు అమౌంట్ 23,000 వేసేస్తారు వాళ్ళు తెలియక. ఓకే ఓకే మాతాజీ, నేను చూస్తాను మాతాజీ. అది చూశాను మాతాజీ, నేను మాట్లాడతాను. ఓకే ప్రభుజీ. అది ప్రభుజీ కొద్ది క్లాస్కే కొద్దిగా అటెండ్ అవ్వలేకపోతున్నాను ప్రభుజీ, ఇంకా 26 దాకా. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. పని చేస్తూ నేనా పర్వాలేదు కానీ క్లాస్ అటెండ్ అవుతుందండి ప్రతిరోజు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ సుధాత వెంకటేశ్వర్లు అని ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్ హరే ప్రభుజీ. కృష్ణ, ప్రణామం ప్రభుజీ, ఒక్కసారి మళ్ళీ గౌరాంగ మహాప్రభు, చైతన్య మహాప్రభు గురించి చెప్పిన లెక్చర్ వినాలని ప్రభుజీ. ఒకసారి దీంట్లో పెడతాను దయచేసి. అది అప్లోడ్ అయి ఉంటుంది. ప్రతి ప్రవచనం ప్రతిరోజు చేసుకునే జపా టాక్ కూడా అప్లోడ్ అవుతుంది మాతాజీ. మీరు జస్ట్ మన ప్రణవానంద దాస్ ప్లే లిస్ట్ లోకి వెళ్ళి అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు అనేది ప్లే లిస్ట్ లో ఉంటుంది. దాంట్లో అన్ని లెక్చర్స్ ఉంటాయి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. తర్వాత వినోద్ ప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీ అది జగన్నాథ్ గురించి ఎంతో బాగా చెప్పారు ప్రభుజీ యూట్యూబ్ లో. నేను ఆ గుడికి వెళ్ళేదని ఎంత ఫీల్ అయినానంటే, అది గుడి గురించి, ఆ దేవుడి గురించి అన్ని విషయాలు చెప్తుంటే నేను ఎంత హ్యాపీ అయిపోయినా తెలుసా జీ. చాలా బాధ తీర్చుకున్నా నేను, అది వెళ్ళలేదని ఎంత బాధపడ్డానా తండ్రి. ఇంకోటి విషయం ప్రభు, ఇంకోటి ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు అన్న తమ్ముడికి రాఖీ కట్టొచ్చారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇవన్నీ మాకు తెలియదు మాతాజీ. మేము ఏమైనా మాకు ఇలాంటి వాటిపైన ఏ నాలెడ్జ్ లేదు మాతాజీ. సారీ, ఎవరికైనా ఉన్న వాళ్ళని అడగచ్చు. ఓకే ప్రభుజీ.
కానీ మీరు జగన్నాథ్ గురించి ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. ఇంకా జగన్నాథుడి గురించి అడగండి, వినాలనిపిస్తుంది నేను ప్రభుజీ. చెప్తాను. అది అంటే గుడి గురించి మనం ఎలా వెళ్ళాలి అన్ని మీ వల్ల తెలుసుకుంటున్నాం ప్రభుజీ. నాకైతే నిజంగా బృందావనం కూడా ఎప్పుడెప్పుడు అని ఉంది ప్రభుజీ రావాలని. చాలా సంతోషం మాతాజీ. మేము మీకు ఆ విధంగా సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం. భగవంతుడి యొక్క ఆలయాల గురించి, భగవంతుడి యొక్క భక్తి గురించి, భగవంతుడి యొక్క విశేషాల గురించి చెప్పడానికి అన్నమాట. చాలా సంతోషం. హరే మీ ప్రపంచం విన్నాక 16 మాలలు ట్రై చేస్తున్నాను ప్రభుజీ. అంతకు ముందు 5 చేసేదని, ఇప్పుడు విన్నాక గట్టిగా కూర్చుంటున్నాను ప్రభుజీ. వెరీ గుడ్, వండర్ఫుల్. ఎంత కానీ ఏకాదశి కూడా పాటిస్తున్నాను ప్రభుజీ. అంతకుముందు అంటే పాటించేదని, అంటే మా అత్తయ్య మరి చనిపోయినాక నేను వదిలేసా, మళ్ళీ స్టార్ట్ చేశాను ప్రభుజీ. మళ్ళీ వదిలేకూడదు అన్నాక మళ్ళీ స్టార్ట్ చేశాను ప్రభుజీ మీరు చెప్పినాక. చాలా సంతోషం మాతాజీ, చాలా సంతోషం. నాకు అదైతే ఎంత ఆనందంగా ఉంది ప్రభుజీ. ఈ రోజు నాకు మీది దర్శనం అయినందుకు చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ యశ్వంత్ ప్రభు. యశ్వంత్ ప్రభు తర్వాత నిర్మల మాతాజీ. యశ్వంత్ హరే ప్రభు. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, Yes. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఇప్పుడు క్లాస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ప్రభు. ఇప్పుడు మనకి భౌతిక వ్యక్తులతో చాలా అవసరాలు కూడా ఉంటాయి కదా ప్రభు. ఇప్పుడు ఏ ఏ పని చేస్తుంటే ఆ పని సంబంధంగా, ఇప్పుడు స్టడీస్ కైనా దేనికైనా, వాడు చెడ్డవాడైతే వాడితో సత్సంగం చేయడం కరెక్టా, లేకపోతే మనకు అవసరం ఉంటది కదా ప్రభు వారి నుంచి ఒక చెడ్డవాడితో సత్సంగం చేయకండి. చెడ్డవాడితో మీరు ఎంత పని వాడితో వీలుంది అని అంటే అంత పని చేసుకోండి. అంటే జస్ట్ ఇప్పుడు ఆ పని ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మనకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మీరు ఒక కాలేజ్కి వెళ్తున్నారు. కాలేజీలలో ఒక టీచర్ ఉన్నాడు. వాడు ఎప్పుడు భౌతిక విషయాల గురించి బోధిస్తూ ఉంటాడు. అంటే మనం క్లాస్కి వెళ్ళటం ఆపేయాలా? కాదు. మనం ఎలా అయితే ఉపదేశాలని ఈ చెవులో నుంచి విని ఆ చెవులో నుంచి బయటపడేస్తాం చూడండి, ఈ టెక్నిక్ అక్కడ యూజ్ చేయాలన్నమాట. ఏదైతే చెడ్డ విషయాలు చెప్తున్నారో ఆ చెడు విషయాలు విననట్టుగా మనం ఉండాలి. ఎలా అయితే మనం ప్రవచనంలో చేస్తున్నామో విననట్టుగా, అదే టెక్నిక్ ని అక్కడ యూజ్ చేయాలన్నమాట. విననట్టుగా వదిలేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాని అలా వదిలేయాలంటే ఈ ప్రపంచాన్ని మొత్తం వదిలేయాలి. కాబట్టి అలా కాకుండా మనము జాగ్రత్తగా మంచిగా ఎవరితో ఎంత అవసరం, ఎవరిని హర్ట్ చేయకుండా, మనం హర్ట్ అవ్వకుండా మనము బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నిర్మలా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ప్రభుజీ, మొన్న మనకు కృష్ణ లీలలో బకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించినారు అనేది ఒకటి చెప్పుకున్నాం కదా ప్రభుజీ. ధరింపజేసినాడు శ్రీకృష్ణుడు. ప్రభుజీ, అయితే బకాసురుణ్ణి భీముడు కూడా చంపేస్తాడు అనేది ఒకటి ఉంది కదా ప్రభుజీ. అది కొంచెం కన్ఫ్యూజన్. భగవంతుడు చంపేయడు మాతాజీ, భగవంతుడు తరింపజేస్తాడు, గుర్తుపెట్టుకోండి ప్రభుజీ. ఇంకొక చిన్న విషయం ప్రభుజీ. నిన్న నాకు కొంచెం హెల్త్ బాగలేక నేను భక్తి శాస్త్రి కోర్సుకి జాయిన్ కాలేకపోయినా ప్రభుజీ. కొంచెం నాకు మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్ చెప్తారు అన్నందుకు కొంచెం హ్యాపీగా ఉన్నా ప్రభుజీ. భక్తి శాస్త్రి కోర్సులో నిన్న జాయిన్ అయినా కానీ ప్రభుజీ నేను కొంచెం హెల్త్ సహకరించగా వినలేకపోయినా ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ, మళ్ళీ రికార్డింగ్స్ ముందు కానీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను ఒక ఓవర్ వ్యూ కూడా చెప్తాను మొత్తం చాప్టర్. ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఈ ఫస్ట్ టైం నేను మీతో మాట్లాడటం. కానీ నిర్మల అంటే ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనుకున్నా ప్రభుజీ. మహబూబ్ నగర్ అని అంటే నేను నా పేరే అనుకుని ఉంటుంటాను ప్రభుజీ.
థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆరోగ్యం మంచిగా అవ్వాలని మేము భగవంతుడు ప్రార్థన చేస్తాం. మంచిగా సేవ, మంచిగా భక్తి చేసుకుంటూ ఉండండి. హరే కృష్ణ మాతాజీ. చాలా సంతోషం. నెక్స్ట్ మయూరి మాతాజీ, తర్వాత హరే అరుణ కృష్ణ ప్రభుజీ. మాతాజీ తాండూర్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం హరే కృష్ణ. ప్రభుజీ. నిన్న ఆదిలాబాద్ వాళ్ళ ప్రభుజీకి కాల్ చేశాను. మీరు వస్తున్నారా ప్రభుజీ ఆదిలాబాద్ కి ఏంటి కృష్ణాష్టమి రోజు? కృష్ణాష్టమికి రావట్లేదండి, నేను రాధాష్టమికి వస్తాను ఆదిలాబాద్ కి. అవునా ప్రభుజీ, అంటే కంపెనీ ఓపెనింగ్ కి పూజ చేయిద్దాం అనుకుంటున్నాను. అదే మీతో మాట్లాడదామని అనుకున్నాను ప్రభుజీ. ఓపెనింగ్ చేయించాలి. ఎక్కడ మీ కంపెనీ? ఆ మల్కాపూర్ లో ప్రభుజీ, దండి మల్కాపూర్, హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత. ఎప్పుడుంది మీ ఓపెనింగ్? అంటే మామూలుగా సామాన్ అంతా షిఫ్ట్ చేసాం ప్రభుజీ. అదంతా సెట్ చేయని ఇంకొక 20 days పడుతుంది. ఓకే, నేను సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి హైదరాబాద్ లో ఉంటాను మాతాజీ. అప్పుడు ఉంటే మేము రాగలుగుతాము. పర్వాలేదు ప్రభుజీ, అప్పుడైనా ఓకే. ఓకే మాతాజీ. హరే అంటే కృష్ణ. చాలా లాస్ లో ఉన్నాం. ఇప్పుడు కృష్ణని నమ్ముకున్నాను, స్టేబుల్ లో ఉన్నాం ప్రభుజీ. ఇంకా కృష్ణ భజన చేయించాలనేసి ఏ పూజలు చేయించలేదు కంపెనీలో. ఫస్ట్ కృష్ణ భజన చేయించాలనేసి అనుకున్నాను ప్రభుజీ. తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ. దానికోసం ఎలా ప్రభుజీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం? మన ఆఫీస్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి మాతాజీ మీరు. పెట్టాను ప్రభుజీ నేను. ఓకే, వాళ్ళకి రిప్లై వస్తుంది మాతాజీ. నో ప్రాబ్లం. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ అరుణ మాతాజీ తాండూర్, తర్వాత భక్తి మాతాజీ. ఇందాక పేరు చెయ్యి ఎత్తినట్టుగా కనిపించింది, భక్తి అని. హరే ఓకే. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరి బోల్. బాగున్నారా మాతాజీ? భక్తులందరూ బాగున్నారా తాండూరులో? బాగున్నాం ప్రభుజీ. మన కృష్ణ కథామృతం క్లాస్ విని ప్రభుజీ కూడా చాలా వస్తున్నారు ప్రభుజీ. వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రభుజీ బృందావనము రావాలని ఉంది. అప్పటికప్పుడు రావడానికి ఛాయిస్ ఉంటుందా ప్రభుజీ? ముందే టికెట్స్ అట్లా బుక్ చేసుకోకుండా? అప్పటికప్పుడు మీరు రావచ్చు, అప్పటికప్పుడు రూమ్స్ దొరకాలంటే కష్టం అంతే. ఓకే. కొద్దిగా ముందు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది మాతాజీ. అప్పుడు ఏంటంటే అక్కడ ఫెస్టివల్ టైం కదా, రూమ్స్ అన్ని చాలా ఫుల్ అయిపోతాయి అన్నమాట. అందుకే నేను స్వయంగా బృందావనం వెళ్తున్నాను ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ కి వెళ్ళి అక్కడ మీ అందరి ఏర్పాట్లన్నీ చూసుకొని 3-4 రోజులు అక్కడ ఉండి రావాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళాక నాకు ఇంకా రూమ్లు ఉన్నాయి అని అనిపిస్తే మళ్ళీ మీకు చెప్తాం. అప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రవి ప్రభు, సంధ్యా మాతాజీ, హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరనుకున్నాం మనము? నెక్స్ట్ ఎవరబ్బా మాట్లాడాలి? భక్తి. భక్తి అని ఉంది ఇక్కడ పేరు. తర్వాత అనుపమ మాతాజీ. భక్తి ప్రభుజీ నాకు వినిపిస్తుంది ఆ. ప్రభుజీ. ఎస్ మాతాజీ, చెప్పండి. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. మీ పేరు భక్తియా? సువర్ణ సార్, సువర్ణం ప్రభుజీ. ఓకే ఓకే, సంతోషం. మీతో చెప్పండి మాతాజీ. మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ నేను 1 month నుండి ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రభుజీ నేను అంతకుముందు జిఎస్ స్వామి దగ్గర ఉపదేశం తీసుకున్నాను ప్రభుజీ. ఓకే. మా చెల్లెలు మహారాష్ట్రలో ఉంటుంది. ఆమె వల్లనే మళ్ళీ మీ భక్తి చేయాలనే ఉత్సాహం నాకు వచ్చింది ప్రభుజీ. చాలా సంతోషం, చాలా సంతోషం. ప్రభుజీ ఒక విషయం, ఈ భక్తి శాస్త్రి కోర్సు ఎలా తీసుకోవాలి ప్రభుజీ నేను? భక్తి శాస్త్రి కోర్సు ఆఫీస్ నెంబర్ కి, మన ఆఫీస్ నెంబర్ ఎవరైనా మెసేజ్ పెట్టండి. ఆఫీస్ నెంబర్ కి మీరు మెసేజ్ పెట్టారంటే మీకు వాళ్ళు జాయిన్ చేస్తారు మాతాజీ.
ప్రభుజీ అలాగే ప్రభుజీ నేను బృందావన్ రావాలంటే ఏం చేయాలి ప్రభుజీ? నాకు చాలా కోరిక ఉంది ప్రభుజీ అక్కడికి రావాలని. మాతాజీ ఒక సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు టైం ఇవ్వండి. నేను వెళ్ళి బృందావనంలో ఇంకా రూమ్స్ ఉన్నాయి, ఫెసిలిటీ ఉంది అని అంటే మీ అందరికి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తాను. ప్రభుజీ ఓకే ప్రభుజీ. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ, నేను నారాయణ స్మరణ చేస్తూ మళ్ళీ హరే కృష్ణ జపం కూడా చేస్తున్నాం ప్రభుజీ. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ రెండు కూడా చేసుకోవచ్చు కదా ప్రభుజీ? డెఫినెట్లీ వాళ్ళు ఏం కొట్లాడుకోరు ఇద్దరు. బ్రహ్మాండంగా అలా మంచిగా ఇంకా శక్తివంతంగా తయారవుతుంది. ఏం పర్వాలేదు. అదే ప్రభుజీ, మీకు ధన్యవాదాలు ప్రభుజీ. మీతో మాట్లాడాలని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను సార్ ప్రభుజీ 1 month నుండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. ప్రభుజీ మీ పాదాలకు శాశ్వత వందనాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. హరే కృష్ణ. ప్రభుజీ మీ పాదదాసుని, మీరేమైనా అనుకోండి ఇంకా. మేము మీ దాసులం. ఓకే ప్రభుజీ, అట్లా కాదు ప్రభుజీ, మీరు భక్తిలోకి తెచ్చారంటే మేము మీ దాసులం ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రభుజీ. నెక్స్ట్ ఎవరు అనుకున్నాం మనం? అనుపమ మాతాజీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా, ఈ మధ్య ఎవరైతే పేర్లు ఇప్పటి వరకు పిలవలేదు అని నాకు అనిపిస్తుందో వాళ్ళ పేర్లు పిలుస్తున్నాను అనమాట. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చేటట్టుగా ట్రై చేస్తున్నాను నా బెస్ట్ గా. కానీ వాళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అర్థం కావట్లేదు, ఎందుకంటే వీడియోలు లేవు కాబట్టి. చెప్పండి అనుపమ మాతాజీ. ఓకే, మాతాజీ అయితే అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ రామ్ ప్రభు, రామ్ శివ ప్రభు. ప్రభుజీ, ప్రభుజీ అనుపమ మాతాజీ. ఎస్ మాతాజీ, చెప్పండి. నమస్తే ప్రభుజీ. నమస్కారం మాతాజీ. ఏం లేదు ప్రభుజీ, మీతో ఒక్కసారి మాట్లాడాలని అంతే ప్రభుజీ. మాట్లాడండి ప్రభుజీ. ఎన్నిసార్లు కృష్ణ కథ విన్నా ఇంకా 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 వినాలని అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కసారి ఏడుపు వచ్చేస్తుంది ప్రభుజీ. గర్గ సంహిత ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటది ప్రభుజీ. అంటే ఇంకా వినాలని ఇంట్రెస్ట్ ఉంటది. మీరు 1 week టైం చెప్తారు, 1 week వెయిట్ చేస్తూ ఉండాలి ప్రభుజీ. హరే కృష్ణ. మీ అదృష్టం అది. మంచిగా మీరు అలా అంత రుచి ఏర్పరచుకున్నారు కృష్ణ కథ వినటంలో, అంటే అది మీ చాలా అదృష్టం మీకు ఉన్నట్టు. ప్రభుజీ నేను ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తుంటాను, జపం చేస్తుంటాను ప్రభుజీ. కానీ ఒక్క బలహీనత ఏమంటే జపంలో మధ్యలో నిద్ర వస్తుంటది ప్రభుజీ. అది డ్రాబ్యాక్, బలహీనత. అది దాటుకోలేకపోతున్నాను. మధ్య అప్పుడు ఏం మధ్య చేయాలంటే వెంటనే నించొని చక్కగా చేయాలి. ఓకే ప్రభుజీ, సరే ప్రభుజీ. ఇక్కడ మా ఆ, దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడ భజనకి అప్పుడప్పుడు వెళ్తుంటాను. మీరు చెప్పిన తర్వాత ఏకాదశి ఉపవాసం మొదలు పెట్టుకున్నాను ప్రభుజీ. వెరీ గుడ్. చాలా సంతోషం మాతాజీ, చాలా సంతోషం. మీతో మాట్లాడే అవకాశం వచ్చింది ప్రభుజీ. మీకు చాలా దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా మీకు కూడా దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరు? రామ్ శివ ప్రభు. రామ్ శివ ప్రభు తర్వాత హరే కృష్ణ ప్రభుజీ. జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. రామ్ ప్రభు చెప్పండి. ప్రణామం ప్రభుజీ. చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడడం. హరే కృష్ణ. మీ కలిసినందుకు వెనకాల ఏంటి, గుడియా? అవును అవును ప్రభుజీ. అచ్చా. రోజు అంటే యాక్చువల్లీ నాకు ఇవి ఇలా సేవ చేయాలి ఇలాంటి ఎప్పుడు నాకు అసలు తెలియదు గురూజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ లో వాటిల్లో మీ వీడియోస్ నేను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి డైలీ గుడికి రావడం, ఆ, నా నా వరకు ఎంతవరకు అయితే చేయగలను అంతవరకు సేవ చేసుకుంటున్నాను గురూజీ. ఓకే, చాలా నిజంగా సంతోషం మీ అండి. అంటే ప్రతి ఒక్కరండి యూత్ అవనియండి ఇప్పుడు ఎక్కువగా చాలా ట్రెండ్ అవుతున్నారు. మీరు చెప్పే ప్రతి విషయాలు కూడా చిన్న పిల్లల నుంచి, మా పాప ఏజ్ 9 years అండి. అంటే మీరు స్టార్టింగ్ చెప్పే ప్రతివి కూడా చాలా నేర్చుకొని
అండ్ పడుకున్నప్పుడు కూడా మీ వీడియోలు యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకొని అవి ఉంచుకొని ప్రతిదీ కూడా అవి వింటూ పడుకుంటుంది. నెక్స్ట్ అవి కూడా చాలా సింపుల్ గా చెప్తుంది. స్టార్టింగ్ లో మీరు చెప్పేవన్నీ కూడా ఆ, ఆ, ఈ నారాయణ మంత్రాలు అన్ని చెప్తారు కదా స్టార్టింగ్. హలో గురుజీ. చెప్పండి, వింటున్నానండి. చాలా ఈజీగా చెప్తున్నారు. మిమ్మల్ని కలవాలి నాన్న, తీసుకెళ్ళాన్న ఆ గురూజీ గారి దగ్గరికి అని కూడా చాలా సార్లు చెప్పింది. అచ్చా, మీ డాటర్ పేరేంటండి? శ్రీ వైష్ణవి అండి. శ్రీ వైష్ణవి. హరే కృష్ణ. మేము శ్రీ వైష్ణవిని అడిగానని చెప్పండి. శ్రీ వైష్ణవి అలాగే కోసం మా గురూజీ. భక్తులందరూ ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్తారు. మంచి భక్తురాలు అవ్వాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చాలా సంతోషం. మేమందరం ఇలా ప్రార్థన చేశామని శ్రీ వైష్ణవికి మంచి భగవంతుడి యొక్క కృప, అనుగ్రహం, ఆశీర్వాదం కలగాలి అని ప్రార్థన చేస్తున్నాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీరు ఉండేది ఎక్కడండి? అనకాపల్లి అండి. అనకాపల్లి. ఓకే. ఇక్కడ అనకాపల్లి రీసెంట్ అంటే గా ఏ డిస్టిక్? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఓకే, సరే మీకు చెప్తాను. ఎప్పుడైనా మేము అటువైపు వచ్చినప్పుడు తప్పకుండా శ్రీ వైష్ణవిని కలుస్తాం. ఓకే గురుజీ. హరే కృష్ణ. సంతోషం గురుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం, చాలా సంతోషం. ఒకసారి మీరు మాట్లాడించండి. జూమ్ క్లాస్ లో మేము మాట్లాడతాం శ్రీ వైష్ణవితో. హరే కృష్ణ. నెక్స్ట్ జయలక్ష్మి మాతాజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ మేము 1 year అయితా ఉంది ప్రభుజీ మీ గ్రూప్ లో జాయిన్ అయ్యి. ఓకే ప్రభుజీ మేము నాన్ వెజ్ వదిలేసి కూడా 1 year అవుతుంది ప్రభుజీ. ఫస్ట్ మీ ప్రవచనాలు విన్న వెంటనే ఫస్ట్ రోజే వదిలేసినాం ప్రభుజీ. ఇంకా చాలా మంచి పని చేశారు మాతాజీ. చాలా తెలియగలవారు అన్నట్టు మీకు అర్థం. ఒక్కసారి వినంగానే మారారు అని అంటే చాలా గొప్ప కృష్ణ కృప మీ పైన. ఫస్ట్ టైం విన్న వెంటనే వదిలేసినాం ప్రభుజీ. ఇప్పుడు రేపు August 15th వస్తే 1 year అవుతుంది ప్రభుజీ నాన్ వెజ్ వదిలేసి. అప్పటి నుంచి మాకు అలా తినాలనిపించట్లేదు ప్రభుజీ. ఒకసారి మానేసాక ఎందుకు తినాలనిపిస్తుందండి? వెజ్ ప్రభుజీ ఇప్పుడు ఒక 2 months నుండి వెల్లుల్లి ఉల్లిపాయ కూడా వదిలేసినాం ప్రభుజీ. అచ్చా, మొత్తం ఇంట్లో ఫ్యామిలీ అంతనా? ప్రభుజీ ఫ్యామిలీ అంతా. నాకు 2 అమ్మాయిలు ప్రభుజీ. వాళ్ళు ఇస్కాన్ కి వెళ్తుంటాం ప్రభుజీ అప్పుడప్పుడు. అక్కడ వీళ్ళు కంఠమాల అడిగింటే ఇప్పించినాను ప్రభుజీ. అది నేనే వేసినాను ప్రభుజీ. అలా వేయచ్చు కదా ప్రభుజీ? ఏం పర్వాలేదు. అమ్మ మొట్టమొదటి గురువు. అలానే మీరు చెప్పిన శాస్త్రంలో చెప్పిన విషయాలన్నీ టకా వింటూ ఫాలో అవుతుంటే ఇంకా మంచి గురువులు మీరు. అవును ప్రభుజీ, మా పిల్లలు కూడా బాగా వింటున్నారు ప్రభుజీ మీ ప్రవచనాలు. ముందు అయితే ప్రభుజీ ఇది ఏమైనా పెట్టామా వింటూ పడుకుంటాము అంటారు ప్రభుజీ. అచ్చా, మీ పిల్లల్ని చూపించండి ఒకసారి. ఉన్నారా మీ డాక్టర్? హరే కృష్ణ మాతాజీ. మీ పేరేంటి? వైష్ణవి ప్రభుజీ. అచ్చా, మీరు కూడా వైష్ణవీనా? హరే కృష్ణ. హరే కృష్ణ. వైష్ణవి పల్లవి ప్రభుజీ. అచ్చా, ఇద్దరు కంఠమాల వేస్తున్నారు ప్రభుజీ. జపమాల కూడా విప్పించినాను ప్రభుజీ. కాకపోతే జపం చేస్తున్నారు, టైం కుదరట్లేదని చేయట్లేదు ప్రభుజీ. ఈవినింగ్ చేయొచ్చు కదా ప్రభుజీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత? పర్వాలేదు, తప్పకుండా చేయొచ్చు. ధన్యవాద. చూసారా, పెద్దవాళ్ళందరూ చూస్తున్నారా ఇక్కడ? చిన్నపిల్లలు ఎంత బాగా ప్రవచనాలు వింటున్నారట, కంటిమాల వేసుకుంటున్నారట, గుడికి వెళ్తున్నారట, జపం చేస్తున్నారట. మీ సంగతి ఏంటి? తిలకం పెట్టుకొని వెళ్తుంది ప్రభుజీ చిన్న పాప. వెరీ గుడ్ వైష్ణవి, వండర్ఫుల్, వెరీ గుడ్. వైష్ణవి పల్లవి వీళ్ళిద్దరి కోసం ఒకసారి మనం హరే కృష్ణ మహామంత్ర చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ వైష్ణవి. హరే కృష్ణ. ముందుకు రావాలని దీవించండి ప్రభుజీ. తప్పకుండా మాతాజీ, తప్పకుండా. చాలా సంతోషం. మీరు ఇంత మంచి ఆధ్యాత్మిక భక్తి మార్గంలో వెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు మాతాజీ.
మాకు కూడా చాలా అదృష్టం ప్రభుజీ మీతో మాట్లాడినందుకు. తర్వాత ఈ గ్రూప్ లో చేరినందుకు మాకు చాలా సంతోషం కూడా ఉంది ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ, చాలా సంతోషం. మీ అందరికీ ఏదో ఒక విధంగా ఆధ్యాత్మిక మార్గంలో మేము హెల్ప్ చేయటమే మా జీవిత సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం మాతాజీ. చాలా సంతోషం, చాలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాం ప్రభుజీ. చాలా సంతోషం అండి. మీకు అనంత కోటి దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, హరే కృష్ణ. నెక్స్ట్ కళ్యాణి మాతాజీ. కళ్యాణి మాతాజీ తర్వాత లక్ష్మీ మాతాజీ. కళ్యాణి మాతాజీ హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎంత ఎంత బాగా జపం చేస్తున్నావు. నీ పేరేంటి? ధృతిరాణి ప్రభుజీ. ఏంటి మాతాజీ? ధృతిరాణి. రాణి రాణి హరిబోల్. ఏ క్లాస్ చదువుతుంది? నర్సరీ. నర్సరీలో. అచ్చా, అవును రోజు ప్రభుజీ. జపం చేస్తావా? ప్రభుజీ మాల చేయడం రాదు. హరే కృష్ణ మహామంత్రం చెప్తది ప్రభుజీ. వెరీ గుడ్, సంతోషం మాతాజీ. హరే కృష్ణ. మంచిగా జపం చేయించండి, మంచి భక్తురాలు అవుతుంది. రాధారాణి ప్రభుజీ. డివోటీ అవుతుంది. హరే కృష్ణ, హరే కృష్ణ. ఒకసారి హరే కృష్ణ మహామంత్రి చెప్పు నాన్న. అవును ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా సంతోషం నాన్న. మంచిగా జపం చేస్తూ ఉండు. అందరు భక్తులు ఒకసారి రాణి కోసం హరే కృష్ణ మహామంత్రి చెప్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ. చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ తర్వాత రోహిణి మాతాజీ. ఓన్లీ లక్ష్మి అనే పేరు ఉన్నది చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మా వాళ్ళకి మిమ్మల్ని ఎతకడానికి కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే మన క్లాస్ లో అట్లీస్ట్ అష్టలక్ష్ములు ఉంటారు ప్రతిరోజు. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ మీతో మాట్లాడుతున్నందుకు. నేను ఫిబ్రవరిలో మీ జూమ్ క్లాస్ లో జాయిన్ అయ్యాను ప్రభుజీ. అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ప్రభుజీ. మా అమ్మగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం, మీతో మాట్లాడిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను తప్పకుండా ప్రభుజీ. మాతాజీ, తప్పకుండా మాట్లాడతా. ఎక్కడున్నారు మీ అమ్మగారు? అంటే ఇప్పుడు లేరు ప్రభుజీ. విజయవాడ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. మాది ఓకే. కంకిపాడు ప్రభుజీ. మేము కిమ్స్ హాస్పిటల్ కి వచ్చాం హైదరాబాద్. అక్కడ తనకి మల్టీ స్కిలారిస్ అని ప్రాబ్లం వచ్చింది. ఉంది. ఓకే. అప్పుడు కలుద్దాం అని చెప్పి చాలా ట్రై చేసాం ప్రభుజీ. ఉంది. ప్రభుజీ ఒకటి అది మా అమ్మగారికి హెల్త్ బాగున్నప్పుడు మేము అంటే లెగలేని పొజిషన్ లో ఉన్నారు ప్రభుజీ. అయితే ఇంట్లో సరుకులు అవన్నీ అయిపోయినాయి అని చెప్పి ఇద్దరం మా వారును నేను వెళ్ళాము. మా బాబాయ్ ఏమో స్కూల్కి వెళ్ళాడు. అయితే అన్ని అక్కడ పెట్టేసేసి వెళ్ళాం ప్రభుజీ. వెళ్తే అసలు లెగలేదు. ఫోన్ చేస్తా ఉన్నాము మధ్య మధ్యలో. అయితే తను నిద్రపోతుంటే వచ్చి కాళ్ళు కొంచెం కవర్ తీసినట్టు, తల పెట్టుకున్నట్టు అనిపించింది. అంటే మా బాబాయ్ స్కూల్ నుంచి వచ్చాడేమోనని చెప్పి నాకు ఫోన్ చేసింది. అప్పుడు 2:30 అయ్యింది. అయితే నేను లడ్డు గోపాల్ పెట్టుకున్నాను ప్రభుజీ. నాకు అంటే కృష్ణ భక్తిలోకి రాగానే నేను లడ్డు గోపాలు ఉయ్యాల మీకు ఫొటోస్ కూడా పెట్టాను ప్రభుజీ. అయితే మా బాబాయ్ అయితే స్కూల్ నుంచి రాలేదు. తను నెక్స్ట్ 2 days లో తనందరికీ తనే నడిచింది ప్రభుజీ. ఇంకప్పటి నుంచి మా అమ్మగారికి కూడా కృష్ణ కృష్ణ తన అసలు మీ ప్రవచనాలు ఫస్ట్ మా అమ్మగారే విన్నారు.
విని నాకు చెప్తా ఉండేవాళ్ళు. నేను ఈ బాబాలు వీళ్ళందరూ అంత ఉట్టేదే మన మనసులో ఉండాలి చేసుకోవాలంటే అనుకునేదాన్ని. కానీ ఫస్ట్ మీ సాంగత్యంలోకి వెళ్తేనే తర్వాత కృష్ణుడిని ఇంకా దగ్గరలోకి వెళ్ళగలను అని మీ ప్రవచనాలు నాకు ఫోన్లో నేనైతే ఎలాంటి ప్రవచనాలు వినను ప్రభుజీ. అలాంటిది మీ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇవే వస్తున్నాయి పదే పదే. వస్తుంటే విన్నాను. ఫస్ట్ విన్నాను. విన్నాక ఇంకా అది స్టార్టింగ్ ఇంక ఇప్పటి వరకు ఎండ్ చేయలేదు ప్రభుజీ. నా ఫోన్లు అన్ని మీవే ఉంటాయి. మా అమ్మగారికి హెల్త్ కూడా నడవలేని పొజిషన్ లో ఉన్నాను, నడిచింది. అప్పటి నుంచి కూడా మీతో మాట్లాడాలి, మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి. అంటే కృష్ణుడి గురించి అంతగా తెలియదు కదా ప్రభుజీ. మీ గురించి చాలా నేర్చుకున్నాము. మాలలు చేస్తున్నాం, ఏకాదశి, నిర్జల ఏకాదశి ఇవి కూడా ఉంటున్నాం ప్రభుజీ. భక్తి శాస్త్రి కోర్సు కూడా తీసుకున్నాను. తీసుకున్న కాడి నుంచి నాన్ వెజ్ కూడా మానేశాను. కానీ ఇంట్లో వాళ్ళు కూడా మానాలి అనుకుంటున్నాను ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ. మంచిగా అందరూ భగవద్భక్తి మార్గంలోకి వెళ్ళాలి, మంచిగా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. మీ అమ్మగారిని కూడా అడిగానని చెప్పండి మాతాజీ. ఇప్పుడు రోహిణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి. రోహిణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. రోహిణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. రోహిణి మాతాజీ. ఓకే, మాతాజీ అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. సరే, అయితే ఈరోజు మనం ఇక్కడితో పూర్తి చేద్దాం. మళ్ళీ రేపు, ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు శుక్రవారం, రేపు కూడా మళ్ళీ మేమే క్లాస్ చెప్తాం, మళ్ళీ ఎల్లుండి కూడా. కాబట్టి 3 రోజులు వరుసగా ఉంటాయి. కాబట్టి మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ సండే రోజు సాయంకాలం పూట మనకి గర్గ సంహిత లెక్చర్ ఉంది, 5వ ప్రవచనం గర్గ సంహిత. అలానే నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను 3rd చాప్టర్ మొత్తం కూడా ఓవర్ వ్యూ తీసుకొని 3వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత పూర్తి చేద్దాం. అలానే మన జన్మాష్టమి ఇస్కాన్ ఆదిలాబాద్ కి డొనేట్ చేసిన భక్తులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. మాకు పంపిస్తూ ఉన్నారు, ప్రభుజీ ఈ డివోటీ ఇలా చేశారు, ఈ డివోటీ ఇలా చేశారని. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మనం చక్కగా కలుసుకుందాం, విశేషాలు చెప్పుకొని క్వశ్చన్ ఆన్సర్స్ కూడా తీసుకుందాం. హరే కృష్ణ. చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం కేవలం ఒక రోజు మీ అందరితో మాట్లాడడానికే పెట్టుకోవాలి అని. ప్రయత్నిద్దాం మనం ఒకసారి. మేబీ సండే రోజు డిఫికల్ట్, లెట్ us see ఎప్పుడు చేయాలి అన ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉండిపోతూ ఉన్నాయి చాలా చాలా సార్లు. చూద్దాం ఎలా చేయొచ్చు అని. సంతోషం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే.